విజయనగరం జిల్లాలో ఊరు నడిబొడ్డున ఉన్న కోనేరు చెరువు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురికావడంతో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ధైర్యంగా పోరాడి ఆ చెరువుని పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి నిధుల సహాయంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కల వెంకటరావు గారితో అభివృద్ధి వైపుగా తీసుకెళ్లారు. మెరకముండలో నడిబొడ్డున ఊరు మధ్యలో పెద్ద చెరువు. గత 5 సంవత్సరాలు ఈ కోనేరుని అభివృద్ధి గాని కనీసం దీన్ని చూసే నాదురు లేడు. అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెరువుల మీద దృష్టి పెట్టి చెరువులు బాగు చేయాలి, తలాలకి మళ్లీ నీళ్లు ఉండేటట్టు ఈ రోజు 80 లక్షల రూపాయలు, సుమారు 80 లక్షల రూపాయలతో దీన్ని డెవలప్మెంట్ చేశారు. చుట్టూ పవర్ మొక్కలు, వాకింగ్ స్ట్రీట్. నాకు తెలిసి ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ చెరువును కూడా కబ్జాలు చేయడానికి వచ్చింది నాకు చూసే తప్ప ఇలా డెవలప్మెంట్ చేద్దాం ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ రోజు ఎన్ఆర్జీసీలో పెట్టి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువును కాపాడారంటే మెరకముండతం ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి ఇన్ని చెరువులను ఇంకా డెవలప్ చేయడానికి వేల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ప్రతి చెరువును కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా చెరువుల్ని వాకింగ్ స్టేట్లకి కానీ కూర్చోడానికి కానీ మొక్కలేసి ఇంకా అభివృద్ధి చెందే పెద్దవాళ్ళు కూర్చొని విశ్రాంతి తీసుకునే విధంగా ఈ రోజు తయారు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులన్నీ కూడా కాపాడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ హైడ్రా ఎలాగైతే పెట్టారో రాబోయేలో కూడా మనకు కూడా అలా పెట్టి చెరువులు ఇంకా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జనసేన పార్టీ.